ఇది పెహల్గాం. పచ్చిక మైదానాలపై మబ్బులు, హిమాలయ గాలిలో ఆధ్యాత్మిక, ప్రకృతితో మనిషి మమేకమైపోయే ప్రదేశం. దేశం మొత్తం దీనిని మినీ స్విట్జర్లాండ్గా ముద్దుగా పిలిచేది. కానీ ఏప్రిల్ 22వ తేదీ అదే పెహల్గాంలో శాంతిని లేకుండా చేసింది. వదిలిన బుల్లెట్లు, పేలిన బాంబులు, ప్రకృతి ఒడిలో మానవత్వం విలువెల్లాడిన రోజు. ఒక అందమైన ఉదయం అక్కడ విషాద రాత్రిగా మారింది. పెహల్గాం పేరు వినగానే మనసులో మెరుస్తున్న మబ్బులు, మైదానాలు, మంచుతో కురిసిన కొండలు కాదు, ఇప్పుడు గుండెల్లో చీలిక పెడుతున్న నిస్సహాయ దృశ్యాలే మనసును కుదిపేస్తున్నాయి. పహల్గాం అనే పేరు రెండు కాశ్మీరీ పదాల కలయిక. పహల్ అంటే గొర్రెల కాపరి, గామ్ అంటే గ్రామం, గొర్రెల కాపరులు ఊరు అనేది. కానీ ఇది కేవలం ఊరు కాదు, ఇది పురాణాల్లో ఈ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. శివుడు అమరత్వ రహస్యాన్ని పార్వతికి చెబుతూ తన నంది ఎద్దును ఇక్కడే వదిలి వెళ్ళినట్టు పురాణం చెబుతుంది. అప్పటి నుంచి ఇది అమర్నాథ్ యాత్రకు ద్వారమైంది. ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు ఇక్కడి నుంచి ఆ పవిత్ర గుహ వైపు ప్రయాణం చేస్తారు. కానీ ఈసారి బైసరన్ మైదానాలపై యాత్రికుల అడుగుల కంటే బుల్లెట్ల మోత మోగింది. రెండు 2740 మీటర్ల ఎత్తులో ప్రకృతి మెరిసిపడి ఈ పహల్గాం శ్రీనగర్కు కేవలం 92 కిలోమీటర్ల దూరంలో ఉన్న, భౌతికంగా కాదు కానీ భావోద్వేగాల్లో చాలా దూరంగా ఉంటుంది. లిడ్డర్ నది కలకలలతో ప్రవహిస్తూ మమకారపు ముద్దుగా లోయను ఆలింగనం చేస్తుంటే, ఇప్పుడు అదే లోయలో గాలిలో నిండినది మృత్యువుల గుర్తులు. ఇక్కడే ఉంది మామలేశ్వర ఆలయం, శివుడికి అంకితమైన పవిత్ర స్థలం. మొఘల్ చక్రవర్తి అక్బర్ నుంచి బ్రిటిష్ అధికారుల వరకు ఎండ తీవ్రతను తప్పించుకోవడానికి ఇక్కడికే వచ్చేవారు. సినీ ఇండస్ట్రీ కూడా ఈ ప్రాంతంలో చాలా సినిమాలు చిత్రీకరించింది. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న మైదానాలు కేవలం బలిపశువుల వేదనను నిశ్శబ్దంగా మారాయి. ఈ దాడి బైసరన్ లోయలో జరిగింది. మినీ స్విట్జర్లాండ్ అని అందరూ ముచ్చటపడే ఈ ప్రదేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రక్తపు ధారలే కనిపిస్తున్నాయి. కొండల మధ్య నిశ్శబ్దంగా నిలిచిన పచ్చిక మైదానం ఇప్పుడు అమాయకుల అరుపులతో మూగదైపోతుంది. లిడ్డర్వాట్, పాంచ్టాని, చందన్వారి ఇవన్నీ ఈ లోయలో ఉన్న ప్రకృతి రత్నాలే. 2400 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచ స్థాయి గోల్ఫ్ కోర్స్ కూడా ఇక్కడే ఉంది. త్వరలో రైల్వే లైన్లు కూడా వస్తాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని దేవాలయాల మౌన గాంభీర్యం మధ్య బుల్లెట్ల శబ్దం ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. పెహల్గాం కేవలం పర్యాటక గమ్యం కాదు, ఇది మన దేశ ఆత్మ, మన సంస్కృతి, మన భక్తి, మన నమ్మకానికి ప్రతీక. అక్కడ శాంతిని చీల్చిన బుల్లెట్లు దేశంలోని ప్రతి గుండెను గాయపరిచాయి. పెహల్గాం విషాద గాథ ఇప్పుడు మన గుండెల్లో చెరగని ముద్రలా మిగిలిపోతుంది.